దేవుడు నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది: మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి యేసు మరలా వెళ్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి శుభవచనము ఏంటి? ఆ శుభవచనం అంటే ప్రార్థన చేయండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి అంటూ ఉన్నాడు. ఒక శోధన రాబోతూ ఉంది, లేదా నువ్వు శోధనలో ఉన్నావేమో, వేదనలో, కష్టంలో, ఇబ్బందులో ఉన్నావేమో, నా కుటుంబ పరిస్థితి ఏంటిది, నా పిల్లల పరిస్థితి ఏంటిది అని నువ్వు ఆలోచనలో ఉన్నవేమో. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థన చేయని. నీవు నీ కుటుంబము కలిసి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు వ్యక్తిగతంగా నువ్వు దేవుడి సన్నిధానంలో నువ్వు ఆయనతో సంభాషించినట్లయితే, నీ స్థితిగతులను ఆయనకు తెలియజెప్పినట్లయితే, ప్రార్థన ఆలకించి ఆ దేవుడు నీ ప్రార్థనని ఆలకించి నీకు జవాబు ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు అంటున్నాడు, దేవుడిని యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిన పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చెను, వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. దేవుని బిడ్డలారా, బుద్ధిహీనులుగా ఉండకుండా బుద్ధి కలిగినటువంటి వారిగా, స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా జ్ఞానము కలిగినటువంటి దేవుని బిడ్డలుగా ఉండి, దేవుని యొక్క మాటని మీరు విని మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేసినట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి శుభవచనము, దేవుని యొక్క వాక్యము ఈరోజు మీకు తెలియజేయబడతా ఉంది. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ శోధనలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయని, నీకు రాబోయే పరిస్థితుల బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావో, నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచి దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధానములో నీ స్థితిని ఆయనకి తెలియజేయి. దేవుడు నీకు శుభవచనమును ఆయన తెలియజేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినట్టు నువ్వు చేసినట్లయితే దేవుడు దానియలతో మాట్లాడుతున్నటువంటి మాట నీతో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఏమండి, దానియలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 21 దినములకు ప్రార్థన చేస్తున్నప్పుడు 21 దినమున ఆయనకు వాక్యం వచ్చింది, జవాబు వచ్చింది, దేవుని దగ్గర సమాధానం వచ్చింది. ఎంత చక్కని మాట! నువ్వు ఏ రోజైతే ప్రార్థన ప్రారంభించావో ఆ రోజే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అని చెప్పేసి అని జవాబు వచ్చింది. ఆ జవాబును బట్టి అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, అతడు మరలా నన్ను పుట్టి నన్ను బలపరిచి, నువ్వు బహుప్రియుడము, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను అని చెప్పేసి అని దానియేలు అంటూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన ప్రారంభించు, దేవుడు నీకు జవాబిస్తాడు. నువ్వు బహుప్రియుడివి, నువ్వు బహుప్రియురాలివి, దేవుడికి నువ్వు ఇష్టమైనటువంటి కుటుంబము, ఇష్టమైనటువంటి వ్యక్తివి నీవు. అందుకే దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. శోధనలో ప్రవేశించకుండానట్లు నువ్వు ప్రార్థన చేయి. నేను నీతో మాట్లాడతాను, నీ స్థితిని నాకు తెలియజేయి, నేను నీతో చెప్తాను, నీకు శుభవచనమును చెప్తాను. నువ్వు ధైర్యము తెచ్చుకొనుము, నువ్వు బహుప్రియుడవి, బహుప్రియురాలువి, నీవంటే నాకు ఇష్టము. దేవుని బిడ్డలారా, ఎంత చక్కగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత చక్కగా దేవుడు నీకు శుభవచనమును తెలియజేస్తూ ఉన్నాడు. ధైర్యము తెచ్చుకొను అంటున్నాడంటే నీకు ఏది కూడా ఏ మాత్రమో హాని చెయ్యదు. దేవుని బిడ్డలారా, ఏది కూడా ఏ మాత్రము నీకు హాని చేయడానికి వీలు లేదు. ఎందుకంటే నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడివి, కుమార్తెవి, కుటుంబానికి. అందుకే ఆయన ముందుగా నీకు తెలియజేస్తూ ఉన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయి. మెలకువగా ఉండి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యాన్ని చూస్తావు. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని. అవును దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయాలనుకుంటావు, శరీర బలహీనతల ద్వారా నువ్వు ప్రార్థన చేయలేకపోతా ఉంటావు. నీ ఆత్మ ప్రార్థన చేయాలి అంటుంది, శరీరం మాత్రము శరీరం యొక్క బలహీనతల్ని బయట పెట్టి బలహీనతలోనే నువ్వు ఉండాలని చూస్తూ ఉంటుంది.
కానీ నీ శరీరం యొక్క క్రియలని నువ్వు జయించి, శరీరం యొక్క మాటని నువ్వు జయించి, ఆత్మ సంబంధమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా ఉండి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో అన్ని విజయాలే. నీ జీవితంలో అన్ని కూడా దేవుని బిడ్డలారా అన్ని కూడా సమకూడి దేవుడు నీ కుటుంబానికి నీకు సరిపడు అన్నిటినీ కూడా ఆయన నీకు చేస్తూ ఉంటాడు. అంత గొప్ప శుభవచనములు దేవుడు ఈ దినమున నీకు నీ కుటుంబానికి వినిపింపజేయబోతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకు నీ కుటుంబానికి సమాధానం ఇచ్చి మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.